బస్తాలు ఇవ్వాలన్నది రూలు. ఈయనకి పండిందే 30 బస్తాలు పండింది అనుకోండి. ఇప్పుడు అప్పు ఎంత ఇవ్వాలి? ఇంకో 10 బస్తాలు ఆయనకి ఇవ్వాలి. రెండోది ఈయన పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేసినందుకు ఇప్పుడు ఏమైపోయాడు? అప్పు అయిపోయాడు. అప్పుడు రైతు ఏమన్నాడంటే, అంటే ఒరిజినల్ దానికి ఇచ్చినటువంటి భూమి ఇచ్చినటువంటి రైతు ఏమన్నాడంటే, సరే ఇంకా దాల్వా ఉంది కదా, దాల్వాలోనైనా నాకు సరిపెట్టు, ఇదో 10 అదో 40 మొత్తం 50 బస్తాలు ఇచ్చి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? లాభం తీసుకోవాలి. లాభం ఎందుకు తీసుకోవాలి? అప్పు ఉంది. ఏ పంట ఊరికే పండదు కదండి, పండుతుందా? ధాన్యం విత్తనాలు కొనాలి, విత్తనాలు కొన్న తర్వాత ఆకుమడికి మందు కొట్టాలి, ఏవో రకరకాలు ఉంటాయి కదా, కలుపు తీయించాలి, కూలోళ్ళు ఊరికే రారు కదా, ఇవన్నీ చేయాలి. ఈ మందులన్నీ కొని పండించినందుకు ఆయనకి ఎంతో కొంత అప్పు అవుద్ది. అప్పుకి లేకపోతే భార్య శతమానన్నో లేకపోతే ఇంకో దాన్నో తాకట్టెట్టు ఉండొచ్చు, లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చి ఉండొచ్చు. ఈ అప్పు దగ్గర కనబడుతుంది. పోని మిగిలిందా? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేలో పని చేశాడు, కష్టపడ్డాడు, పని చేశాడు, కానీ చేతికొచ్చింది ఎంత? ఏమ్మా, అతనికి ఇవ్వాల్సిన 40 ఇవ్వలేదు, ఇతనికి రావాల్సిన ఏమీ రాలేదు. చివరికి పరిస్థితి ఎలాగుందంటే అప్పుల పాలు అయిపోయి ఉన్నాడు. అప్పుల పాలు అయిపోతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దాల్వా చేసినప్పుడు ఎలాగుంటుంది? నవ్వుతూ వేస్తాడా, ఏడుస్తూ వేస్తాడా? ఈ పంట పండకపోతే, ఇది కనుక పంట పోతే కనీసం చేతికి రావడం వదిలేయి, ముందు అప్పులన్నా తీరాలని కోరుకుంటాడా, కోరుకోడా? అలాగట కన్నీటితో వేస్తున్నాడట విత్తనాలు. ఇంకా అది కానీ పండకపోతే చచ్చిపోతాడు. ఇంకా అందుకనే చాలామంది రైతులు ఆ పొలాల గట్టునే మందు దాగి చచ్చిపోతున్నారు. మీరు అన్ని పేపర్లో అవి మీరు చూస్తే సుమారు సంవత్సరానికి చాలామంది రైతులు చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు రైతులు ఎవరెవరు చచ్చిపోయారో లెక్కేస్తే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకుని. ఎందుకంటే పంటలు అనుకున్నట్టుగా పండకపోవడమో, లేకపోతే ఆ టైంకి వర్షాలు రావడమో, ఆ టైంకి సరిగా గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోకపోవడమో, లేకపోతే సబ్సిడీ రాకపోవడమో, ఏవో మొత్తానికి బాధలు. కొంతమంది అయితే రైతుతో పాటు కుటుంబానికి కూడా విషమిచ్చి కుటుంబ సమేతంగా చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, కన్నీటితో విత్తడం అనే విషయం ఇప్పుడు మీకు అర్థమైంది అంటున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రోజు అది పండకపోతే ఇంక అయిపోద్ది జీవితం. సో అలాంటి స్థితిలో కన్నీటితో విత్తేవాడు సంతోషగానముతో పంట కోసెదరు. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం అయితే ఉండిపోద్దో ఆ కుటుంబానికి దిక్కొకటే. ఏంటో తెలుసా? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి తన పాపపు స్థితిని ఒప్పుకుని, అంటే పాపపు స్థితిని ఒప్పుకుంటారు అనే విషయం ఎలా చెప్పేస్తా నువ్వు అనుకోవచ్చు. బైబిల్లో ఉన్న సారాంశాన్ని క్రోడీకరించి చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న సారాంశంతో పాటు కాంటెక్స్ట్ సారాంశాన్ని చెప్తాను. సో పైకి వెళ్దాం. ఇప్పుడు ఇందాక మీరు ముందు చదివారు కదా, అదే కీర్తనలో 126వ కీర్తన ఏదైతే చదివామో అక్కడే మనం ఆన్సర్ తీసుకుందాం. అక్కడ ఏంటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వానిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. అక్కడ ఎవరు? సియోన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు బోలెడన్ని సార్లు చెప్పాను. సియోన్ అంటే మీరు రాసేసుకోవాలి, ఎక్కడన్నా రాసుకుని సియోన్ అంటే ఏంటో తెలుసుకుని ఇక ఎప్పటికీ సియోన్ అడిగితే టక్కుమని చెప్పగలగాలి. ఎందుకంటే నీ ప్రాణం దీంట్లోనే ఉంది. వంటలో లేదు, డబ్బులో లేదు, కుటుంబాల్లో లేదు, బంధుత్వాల్లో లేదు, ఎందులోని లేదు నీ ప్రాణం. ఈ వాక్యం అనేది నీకు తెలిసి దీని ప్రకారంగా బ్రతికితేనే ఉంది ప్రాణం ఎవరికైనా. అమ్మా, ఇంక దేంట్లో లేదు. తాత్కాలికమైన ఆనందాలు అంతే, అవి చిన్న చిన్నవి. అసలైంది ఇది. దీన్ని వదిలేయకండి. అది ఉంచుకోండి, పోనీ ఇది ఉంచండి. ఇది ఇంపార్టెంట్. అది మర్చిపోవాల్సి వస్తే, వదిలేయాల్సి వస్తే అదన్నా వదలాలి, కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. సియోను అంటే ఏంటంటే, దేవుడు నీకు ఎక్కడి నుంచి అయితే ఆశీర్వాదం ఇవ్వాలని దేవుని మందిరాన్ని ఏర్పాటు చేశాడో, ఇది భౌతిక సంబంధమైనటువంటి సియోను. రేపు పరలోక సంబంధమైన సియోను, అంటే పరలోకానికి సంబంధించి. ఇప్పుడు పరలోకం ఇక్కడ మనకి ఇంకా అనుభవించట్లేదు కాబట్టి పరలోకమునకు సూచికగా
దేవుని మందిరాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సముఖాన్ని, దేవుని సన్నిధిని, దేవుని కాపుదలను, దేవుడు అనుగ్రహించేటువంటి మేలులను అన్నింటినీ కలిపి సియోను మందిరం. సియోను అంటే మీకు యెరూషలేములో ఉంటుందన్నమాట. సియోను మందిరం. మందిరం అంటే ప్రతి ఒక్కరిని దీవించేది, ప్రతి ఒక్కరికి రక్షించేది, ప్రతి ఒక్కరి బలులను పాప క్షమాపణను పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన దానిని సియోను అంటాం. సరే, మీకు సింపుల్గా అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ సియోను తిరిగి వచ్చారంటే వీళ్ళు ఎక్కడికి పోయారు? ఇప్పుడు చూడ మళ్ళీ అమ్మ తిట్టిందంట. సియోను తిరిగి వచ్చారంటే ఏంటి అర్థం అంటున్నాను? సియోనులో ఉండాల్సిన వాళ్ళు సియోనులోకి లేకుండా ఎక్కడికి పోయారు? ఎక్కడికో పోయారు. సియోనులో లేరు, మందిరంలో లేరారు. ఎక్కడి నుంచి దీవెన వస్తుందో లేరు, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ లేరు, ఎక్కడ మేలు ఉంటుందో అక్కడ లేరు, ఎక్కడ దీవెన ఉంటుందో అక్కడ లేరు. అందుకే ఇప్పుడు వస్తూ నేను తమ్ముడు శ్రీనితో చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానొద్దు తమ్ముడు. ఎలాంటి పని ఉన్నా మానొద్దు. ప్రార్థన అంటే చాలు, సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎలాంటి ₹1,00,00,000 కలిసి వచ్చిన వెళ్ళొద్దు అని ఇప్పుడు వస్తూ చెప్పాను. ముందు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ₹1,00,00,000 వచ్చినా ₹1,00,00,000 ఇస్తే ఎవరు ఆగుతారు? ₹1,00,00,000 అక్కర్లేదు, ₹10 ఇచ్చినా సింపుల్గా మానేస్తారు. మానేస్తే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు, కుటుంబాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్తున్నాను మీకు. దేవుని మందిరం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు దేవుని మందిరము అంత బాగుంటే, అంత సంతోషంగా ఉంటే, అంత ఆశీర్వాదకరంగా ఉంటే ఎవడు వదులుకుంటాడు? ఏమ్మా అర్థమవుతుందా? కొంచెం నాకు మీరు అందిస్తేనే నేను ముందుకెళ్తాను. ఎక్కువ సాగదీస్తే అక్కడ నన్ను ఆల్రెడీ ఫోన్ చేశారు కదా ఇందాక. కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఎప్పుడైతే 10 గంటలకు వస్తాడు పాస్టర్ గారు, ఉండో ఇనో అనేవాడు లేడు. 10 అయిపోయిందా కర్మ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. పాప ఆ కాస్తో కోస్తో ఇద్దరు నిలబడతారు, వాళ్ళని పడగొట్టేస్తారు అనమాట. కాబట్టి ఈ బాధలు పడుతూ చాలా కష్టపడుతున్నాను నేను. అయినా ఎదిగినోడు ఉంటాడు, ఎదగలేనోడు ఉంటాడు. ఎదిగినోడు ఏం చేస్తాడు? సైలెన్సర్. ఎదగలేనోడు ఏం చేస్తాడు? ఎవడనే నిలబడ్డా ఆడు నిలబడ్డా. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి విషయం అంటే, సియోన్ అనేది మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్తున్నాను. సియోన్ అనేది మందిరం అమ్మ. సియోన్ అనేది మందిరం. ఇదిగో ఏది మందిరం అనాలో తెలుస్తలేదు ఏమో. ఇది సియోన్ అనుకోండి. సియోను. ఈ బెంచ్ అంతానేమో, ఇదంతానేమో లోకం ఏమో. ఈ బెంచ్ అంతా లోకం. ఇదేంటిది? సియోను మందిరం. దేవుడు మేలు ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు. అంటే సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తాననే మాటలు కూడా అక్కడ తెచ్చుకోండి మీరు. ఇక్కడ సియోన్ ఇది. అప్పుడు ఒక భక్తుడు దీవించబడాలని మొదటి రోజున చాలా సంతోషంగా, మరి దీవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం కదా. అందుకని నెమ్మదిగా ఏం చేయడంటే, దేవుని మందిరానికి వెళ్తే ఏదో మంచి జరుగుతుందంట మనకి. పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే మా ఆవిడ చెప్పింది, ఇంకొకరు చెప్పారని. ఎవరికి ఆశ ఉండదు మందిరంలోకి వెళ్తే దీవెనలు వస్తాయంటని. అందుకని కష్టమో నష్టమో వెళ్ళి కూర్చుందామని కుర్చీలో కూర్చున్నాడు. కూర్చుని ఏం చూస్తున్నాడంటే, దీవెన ఎలాగ వస్తుందంటావు? దీవెన వస్తుందా ఈరోజు అంటే మంగళవారం వచ్చాను చూస్తాడనమాట, బుధవారానికి వస్తుందా రాదా అని. తర్వాత వ్యాపారం చేస్తాకి వెళ్తాడు ఈ వ్యక్తి. చీపుర్ల వ్యాపారం అనుకోండి, చీపుర్లు పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళొచ్చాడు కాబట్టి ఇతని వ్యాపారం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాను కదా, మరి దేవుడు మందిరంలోకి వస్తే దీవిస్తాడని. అందుకని తనకి ఇది మనసులో ఉండి చీపుర్లు పెట్టుకుని, మొన్న మందిరంకి వెళ్ళాం కాబట్టి సోమవారం వ్యాపారం అదిరిపోద్ది ఇంకా అనుకుని, ఏమ్మా రోజు 100 కట్టలు ఎట్టుకెళ్తే ఏమ్మా రోజు ఒక 80 కట్టలు అమ్ముకుని వచ్చేవాడు, 20 కట్టలు మిగిలాయి. ఇప్పుడు అనుకుంటున్నాడు మందిరానికి వెళ్ళాను కాబట్టి 100 అయిపోతాయి, ఈరోజు మన పండగ అంతా వెళ్ళాడు అనమాట. వెళ్ళి తీరా చూసి వెళ్తే 30 కట్టలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇతనికి? మళ్ళీ వెళ్తాడు ఇక్కడికి? చెప్పండి, వెళ్తాడా? నా మాటలు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్తాడా వెళ్ళడా? నువ్వైతే వెళ్తావా? వెళ్ళవు. అబ్బే ఈ మందిరంలో లేదు, ఎక్కడో మందిరం ఉంది ఏమా.
మందిరం అంటే మీరు గుర్తు చేసుకోకుండా నేను ఏదో ఎగ్జాంపుల్ నా బాధలో పడతాక మీకు అర్థం అవడానికి అదే ఉంటుంది అలాగొద్దు. ఏమ్మా మనకి ఏదీ లేదు, ఏదో మందిరం సంథింగ్. ఈ మందిరంలో ఇక్కడ లేదు కాబట్టి ఈ మందిరంకి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. ఇతను ఉందనేది తెలిసింది, ఇక్కడ ఈ చేతుల్లో కానీ మందిరంలో కానీ ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి వెళ్దామని నెమ్మదిగా ఇక్కడ బయలుదేరి వెళ్ళాడు. నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ కట్టలు కట్టాడు. మళ్ళీ 100 కట్టలు కట్టి ఈసారి మాత్రం గ్యారంటీ, ఎందుకంటే ఆయన మాటలు ఈయనకంటే కొంచెం మామూలుగా లేవు, ఇంకా టచ్ అన్నాడు కాబట్టి ఇంక మన పని అంతా టచ్ అనుకుని నెమ్మదిగా ఏం చేశాడంటే తీసుకుని బయలుదేరాడు. తీరా చూస్తుంటే 10 అమ్మాడు. ఊరికే చెప్తున్నాడు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాడు. 10 కట్టలు అమ్మాడు. థియేటరా ఇక్కడ పని అవుతలేదు అనగానే మళ్ళాంటి వాళ్ళు ఉంటారు, తలక మసలు ఉంటారు కదా, అలాగే ఇక్కడెక్కడ ఉంది, వీళ్ళంతా లోకల్స్, ఇంటర్నేషనల్ ఉంది మనకని. ఇంటర్నేషనల్ ఎక్కడికో పలానా దూరం అనమాట అది. దానికి ఒక ఆటో ఉండాలి, దానికి ఒక ఎక్విప్మెంట్ ఉండాలి, బాక్సులు ఉండాలి, టిఫిన్లు ఉండాలి. అవన్నీ తీసుకుని ఏదోటి అయింది ఇంకా అనుకుని నెక్స్ట్ వీక్ ఇదిగో ఇక్కడికి వచ్చాడు. అమ్మా ఈసారి మళ్ళీ సేమ్ మనిషి అక్కడికి వెళ్ళి వచ్చాడు. ఇక్కడ ఆ జనాలు చూసి ఆ పరిస్థితి చూసి ఇంకా మనకు తిరిగిలేదు ఇంకా అని మళ్ళీ కట్టాడు 100. ఏమ్మా 100 కట్టలు కట్టాడు. 100 కట్టలు కట్టేసరికి 5 అమ్మాడు. ఏమ్మా నా మాట జాగ్రత్తగానండి, పోనీ 5 అమ్మాడు లేదా 10 అమ్మాడు. వీడు అనుకుంటాడు ఇంక దేవుడు లేడు, ఏమీ లేడు, ఇంకా దేవుడు గొడవ లేదు, ఈ మందిరం లేదు, అందరూ ఒకటే రాయా యాదవ అనుకుని సరిగ్గా ఆదివారం ఇంకా చీపుర్లు ఎట్టుకెళ్తాడు. ఆదివారం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాడు? చర్చిలకు వెళ్ళాడు. బుద్ధి బాగోలేక ఎప్పుడు ఏదో లాభం కోసం చూసుకుంటా మనస్తత్వం, ఇంకా మనిషికి ఎక్కడికి వెళ్ళినా లాభం రాలేదు కాబట్టి ఇది వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళడు అప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆదివారం రోజునే చీపుర్లు ఎట్టుకెళ్తాడు. ఇంకా అర్థమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వ్యాపారానికి వెళ్ళాడు. ఆదివారం అందరూ మానేస్తారు కాబట్టి నేను వెళ్తానని ఆదివారం చీపుర్లు 100 చీపుర్లు పెట్టుకెళ్ళాడమ్మా. 100 అయిపోయాయి. జాగ్రత్తగానండి, 100 చీపుర్లు అయిపోయాయి, ఇంకొక 20 ఉన్న అయిపోను. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇతనికి? దేవుడేమున్నాడ్రా, మనం చూడాలన్నమాట, పద్ధతి భలేగుందరా అనుకుని ఇంకెప్పుడు జీవితంలో రాడు ప్రార్థనకి. అప్పుడు ఇతని జీవితం చుట్టూ ఉన్న కంచి తీసేసుకున్నాడు. చుట్టూ కంచి లేదు, దేవుడు కాపుదల లేదు, దేవుని దీవెన లేదు, కుటుంబానికి దీవెన లేదు. ఇంకెలాగున్నాడంటే మనిషి రోడ్డు మీద చెట్టేసి దానికి కుండీ లేకుండా వదిలేస్తే ఏ ఎద్దో ఏ మేకో ఏదో వచ్చేదాకా బాగానే ఉంటుంది, సరిగ్గా వచ్చాక మాత్రం హతలాకుతలం అయిపోద్ది అనమాట ఈ జీవితం. ఇంకెందుకు పనికిరాదు. బాగున్నంత వరకు పొద్దున్నే మొలిసిన గడ్డి పచ్చగా ఎలా ఉంటుంది, మంచు చుక్కలు దాని మీద పడి ఉంటుందమ్మ గడ్డి, అసలు భలే ఉంటుంది. అదే సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఎండిపోద్ది అనమాట. అలాగే ఈ జీవితంలో ఎందుకు పనికి రాకుండా నరకానికి పోయే జీవితం అయిపోద్ది. ఇకపోతే ఇప్పుడు మరి మందిరంలో నుంచి దీవించాలి కాబట్టి నెక్స్ట్ ఐటెం ఏం చేయాలంటే వెళ్ళాడు, చూశాడు, ఆడికి ఏం జరుగుతుందో, బయట ఉన్నవాడికి ఏం జరుగుతుందో, లోపల ఉన్నవాడికి అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీడికి ఏమంటుందంటే వచ్చినప్పుడు వస్తున్నాడు, మానేసినప్పుడు వచ్చినప్పుడు వస్తున్నాడు, మానేసినప్పుడు మానేస్తున్నాడు. కానీ వీడి జీవితం కూడా ఆడికి ఎలా జరుగుతుందో ఈడికి ఎలా జరుగుతుంది, ఈడికి ఎలా జరుగుతుందో ఆడి హాస్పిటల్ పోతున్నాడు, ఈడి హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఆడి ఎడుతున్నాడు, ఇంకా అందరిదే కామన్ అయిపోయింది జీవితం. కానీ ఒకడున్నాడు, జరిగేదాంతో సంబంధం లేదు, దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు తప్పనిసరి దేవుని కాపుదల కావాలని కష్టమైన నష్టమైన ఏమైనా సరే మందిరాన్ని వదలలేదు అతను. వీడికి ఎప్పుడు దేవుని కాపుదల ఉంటుంది. ఎప్పుడు అంటే మరి ఎందుకు అమ్ముడవలేదండి అని మీరు అనొచ్చు. ప్రతి పరీక్షలోనూ అక్కడ వెళ్ళగానే దొరికితే అందరూ వచ్చేస్తారా? రారా? అందరూ కాదు కావాల్సింది ఆయనకి. ఎందుకు అందరూ కాదు? ఎవడు దేవుని నిజంగా విశ్వసిస్తున్నాడో, ఎవడు నిజంగా వాడి ప్రేమ కష్టంలోనూ ఒకలాగా ఉండాలి, మంచిలోనూ ఒకలాగా ఉండాలి. అంతేనండి. యోబు దగ్గర వాళ్ళ ఆవిడతో అంటాడు మాట, ఏమని? నేను అన్న మాటలో చెప్పాలి, మీరు అది చక్కగా చెప్పాలి. నేను అన్న మాటలో పట్టుకుని చెప్పాలి ఆన్సరు. మనం సుఖంలో ఉన్నప్పుడే, మంచి ఎదుర్కొంటున్నప్పుడే మనం ఆనందించాలా? కష్టం వచ్చినప్పుడు మనం భరించుకోలేమా అన్నాడా? ఆవిడతో అనలేదా? సేమ్. రే దేవుని మందిరంలోకి వెళ్తే మాత్రం చీపుర్లన్నీ అయిపోవాలా?
నా దేవుడు నాకు ఉంటే చాలురా, నాకు ఎంత ఇవ్వాలో దేవుడు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవుని తెలుసు, నాకు దేవుడు నన్ను కాపాడతాడు, ఇచ్చినప్పుడు ఎత్తాడు, ఇవ్వాలన్నప్పుడు ఇవ్వాలో, ఎప్పుడైనా నేను హ్యాపీగా దేవుని దగ్గర ఉంటాను అన్నవాడు కావాలి దేవుడికి. ఆడిని ఎప్పటికీ ఎండిపోతాడు చెట్టు. ఏమో అర్థమవుతుందా? కానీ మిగతా వాళ్ళు ఉండి ఏదో ఆశించి ఏదో చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు నిలబడరు, అవునా నిలబడినారు ఏమా. కాబట్టి ఏ భక్తుడు ఇప్పుడు అవసరం? ఆ భక్తుడు. అలాగే ఈ 126వ కీర్తనలో ఇలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని విడిచిపెట్టిపోయారట. ఇలాగే సరిగా దేవుడు చెప్పింది చేయక, దేవుడు చెప్పింది నడుచుకోక, మరి ఎందుకు తెచ్చాను ఈ నోట్స్? ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ ఓడిపోతుంది ఈ కుటుంబం, ఎక్కడ నిలబెట్టాలి ఈ కుటుంబాన్ని, ఇలాంటి పరిస్థితులు ముందే వస్తాయని ముందు ఈడు ఇంకా వెళ్ళకుండానే చెప్పాను. ఇప్పుడు నేను రేపు ఏం జరుగుతుంది, నీకు ఎలాగుంటుంది పరిస్థితులు. నేను వాళ్ళతో ఎప్పుడైనా పెద్దలతో కానీ అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇలాగా అండి మనల్ని ఇలాగ అంటూ ఉంటారు. నేను చెప్తూ ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు మాటలు మనం వెళ్ళినప్పుడు నలుగురు అవరకులు లేనిది మనల్ని అంటున్నప్పుడు మీరు ఎలా ఓర్చుకోవాలి, ఇలా ఉండాలి అనగానే ఈ మధ్యన చాలామంది చెప్పేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది టార్చర్ అంటారు. ఆల్రెడీ టార్చర్ మొదలైపోయింది, మేము అసలు తెలియదేలేదండి బాబు, మేము అసలు చెప్పలేదండి, మేము ఇలాగ అనలేదండి, ఆ పనికి మాకు సంబంధం లేదండి, కానీ మేమే చేసామన్నారు అనగానే మీరు మాత్రం సైలెన్స్, దేవునికి స్తుతులు చెప్పుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని? ఇప్పుడు ఏమనుకుంటాడు? సాధారణమైన వ్యక్తి అయితే ఇది దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇన్ని నిందలు వచ్చాయి, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని మాటలు పడుతున్నాను, చేయిందని అన్నారు, ఎందుకు వచ్చిందిరా ప్రార్థనని మానేస్తారు. ఈ విశ్వాసం, ఈ ఎవాంజలిజన్స్ హెల్పింగ్ హ్యాండ్ చర్చ్ దేవుని నామము పేరట ఏర్పాటు చేయని ఈ మందిరం ప్రేమించడం తప్ప ద్వేషించడం రాదు ఈ సంఘానికి. ఒకవేళ ఎవరైనా ఉన్నా వాక్యం ఇంకా అర్థం కాలేదని అర్థం. మీ సేవకుడు ఎవరిని ద్వేషించడం ఏమ్మా? మిమ్మల్ని ద్వేషించమని చెప్పడు ఏమ్మా. అందుకని వీడికి ఎలాగుంటుంది ఇప్పుడు? నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, చేయలేని అన్నీ చేసి మళ్ళీ ఏదో అంటారు మీ భాషలో బేదేడుపులు అంటారు కదా, అలాగా చేసిందన్నీ చేసి మళ్ళీ మేము అనే బాధపడే పరిస్థితి లేకుండా ఇక్కడ నేనేమంటున్నానంటే ఎవడు విశ్వాసి? అలాగే ఇలాంటి వాళ్ళు దేవునికి విరుద్ధంగా బ్రతికినటువంటి వాళ్ళు, దేవునిలోనే ఉంటూ దేవుని పనులు చేస్తలేనటువంటి వాళ్ళని ఇక్కడ ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని మందిరంలోనికి వెళ్ళనివ్వకుండా, దేవుని మందిరంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? దేవుని మందిరంలోకి నీవు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇంగిడ ఇలా ఉంది, దేవుని మందిరానికి బయలుదేరాడు. ఊరికే మీకు అర్థమవడం కోసం నా బాధ అర్థం చేసుకోండి. ఇలా బయలుదేరి వస్తున్నాడు. ఇతను దేవుని దృష్టి ఏంటంటే ఇతను దేవుని మందిరానికి రాకూడదు, ఎందుకంటే ఇటు బుద్ధి బాగలేదు అనుకోండి, జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇటు దేవుని మందిరానికి రాకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఇతను మందిరానికి వచ్చేస్తున్నాడు రెడీ అయ్యి, ఏదో దీవుని పట్టిపోదామని. ఇతను దేవుడు మందిరానికి రానివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అంటే దేవుడు రానివ్వకుండా ఉన్నాడా అనేది పాయింట్ కాదు ఇక్కడ, వీడు బుద్ధి మారాలన్నది పాయింట్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ బుద్ధితో వచ్చి ముంచేయకూడదని దేవుని ఉద్దేశం, వీడి బుద్ధి మార్చాలన్నది దేవుని ఉద్దేశం కదా. అందుకని వీడికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మందిరం, దీవెనలు ఇచ్చే మందిరం పక్కకి వెళ్ళాలి. మందిరం ఎలాగో పక్కకి వెళ్ళదు కాబట్టి ఈడన్నా పక్కకి వెళ్ళాలి కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మందిరం లేకుండా ఈడుగో ఒక రాజుని, అంటే అన్యుడు అనమాట, ఇతను క్రైస్తవుడు కాదు, దేవునికి విరుద్ధమైనటువంటి వాళ్ళు అనమాట, వీళ్ళకి అధికారం ఇచ్చాడు. ఫిలిస్తీన్లకు కానీ, అమాలేకీలకు కానీ, నెబుకద్నెజర్ కానీ, అంతియోకస్ 4 కానీ, అక్కడేమో గొల్లియత్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ అధికారం ఇస్తాడనమాట దేవుడు. అప్పుడప్పుడు వీడికి బుద్ధి రావడం కోసం ఇస్తాడనమాట. వీడు ఏం చేయడంటే వచ్చి మందిరాన్ని మొత్తం కూల్చేసాడు. మందిరం లేదు ఇక్కడ. మందిరము లేదంటే వీడికి ఏమి లేదు? ఆశీర్వాదం లేదు. నా మాట అర్థం చేసుకోండి. మందిరం లేకుండా చేశాడు, వీడికి లేదు. ఈడే మరి ఇంటికి పోయి ఏడుతాడు కదా, మందిరం లేదు కదా. ఈయనేం చేశాడంటే వచ్చినటువంటి రాజు వీడిని జుంపట్టుకుని వీడు కొడుకునో దిక్కునికి, కూతురో దిక్కునికి, వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పెడితే అక్కడికి వేరే దేశానికి తీసుకుపోయాడండి. నా మాట అర్థమవుతుందమ్మా? ఇతనికి ఏముంది ఇప్పుడు చెప్పండి? వేరే దేశానికి ఇతనికి అధికారం ఇచ్చి అన్నిటికీ తీసుకుపోయాడు, ఇక్కడ పెట్టాడు. వీడికి ఉందమ్మ ఇప్పుడు, వీడి ఉంది.
ఆడింటికాడ ఉన్నట్టు సదుపాయం లేదు, ఆశీర్వాదం లేదు. బానిసగా కొనిపోయినాడు ఎలా ఉంటాడో కుక్కకైనా విలువ ఉంది, కానీ బానిసగా కొనబోడుబడినాడు ఎందుకు చచ్చాడో ఏమయ్యాడో కూడా అడగడనమాట. ఇలాంటి నికృష్టమైన బ్రతుకు వీడికి వచ్చింది. దేనివల్ల చెప్పండి? ఇక్కడ వీడు ఉన్నప్పుడు అన్ని సౌకర్యం ఇచ్చి 3 పూట్ల అన్నం పెట్టి డబ్బు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి నీకు కావలసిన భక్తినిచ్చి పిల్లల్నిచ్చి అన్నీ ఇచ్చినందుకు నువ్వు ఇచ్చిన కృతజ్ఞత ఏంట్రా అంటే ఇక్కడ కూడా అత్తారికి ఒళ్ళు వంగుతలేదు. మనకు జాగ్రత్తగా చేసుకోండి. వీడికి ఇక్కడ ఒళ్ళు వంగుతలేదు, ఇక్కడికి రావడానికి దీవెనలు పొందడానికి లేదు. దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తున్నాడు కానీ దేవుడి దగ్గరికి రావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో వీడికి బుద్ధి రావాలంటే మందిరము లేకుండా, వీడికి సదుపాయం జరగకుండా ఉన్న సదుపాయాలన్నీ తీసేసి వీడిని జూమ్ పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అలాంటి పరిస్థితే హాస్పిటల్. ఇప్పుడు తింటావా బిర్యానీ తింటావా హాస్పిటల్లో ఉండి? చాలా జాగ్రత్తగా వినాలి. అందరం హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమే. ఇక్కడ మళ్ళీ ఆడినా ఈడినా ఇది వద్దు, అలాంటిది వద్దు. మీరు బాగుపడతాక నేర్చుకోండి తప్ప, నేను మిమ్మల్ని బాగుపరిచే పరిస్థితి తప్ప నేను ఏదో ఎవరిని విమర్శించడానికో ఎవరిని అంతాను కాదు. ఇంకొకడు ఉన్నాడండి, మళ్ళీ ఇది కూడా నేర్చుకోవాలి మీరు. ఓహో వీడు హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి ఇటు చాలా మంచోడేమో చాలా గొప్పడేమో అనుకోకండి మీరు. ఒక్కొక్కడిని ఇంకా హాస్పిటల్లో లేదు ఏమీ లేదు, ఇంకా డైరెక్ట్ నరకానికి ముట్టగట్టి వీడికి కావాల్సినటువంటి చుక్కలు వేస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. ఎందుకంటే మరి వీడికి ఎలాగో అప్పుడు నరకమే ఇప్పుడు నరకమే. ఏమ్మా దేవుడు ఏం చేస్తాడు? ఒరే ఉన్నంతకాలం ఏం చేయమన్నాడు? ఉన్నంతకాలం తిను తిను, నీకన్నా లోటు వద్దు, కానీ వీడికి లోటు రాకుండా తినరా బాబు. చూడండి, ఉరిశిక్ష పడ్డాక ఇదికి ఏం కావాలి బాబు అని అడుగుతారు. ఏం కావాలంటే ఆడు చెప్తాడు అనమాట, చికెన్ మటన్ ఫ్రై. ఏది అడిగినా పెట్టరా జైలర్స్ పెడతారమ్మా. ఎందుకు పెడతారు? 2 రోజుల్లో బకెట్ తినేస్తావు కాబట్టి ఈ 2 రోజుల్లో బాగా చూసుకునే అవకాశం ఇస్తారా? ఏది కావాలన్నా అది ఇస్తారు, ఏది వండి తెమ్మంటే తెస్తారు. అలాగా ఈ దేవుడికి ఇంక వీడి పనికిరాడు, వీడు యోధ ఇస్కరియోతు లాంటి వాడు, వీడు దరిద్రుడు, వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలని కయ్యను లాంటి ముద్ర ఆవిడ మీదకి వేసేసాడు. ఆడికి కొంచెం కలిసి వస్తూ ఉంటుంది, ఆడు కొంచెం చక్కగా ఈ లోకంలో తిరిగేస్తూ ఉంటాడు. ఏమన్నా చెల్లుతుంది ఆడికి. ఏమా ఆడి చెల్లేస్తుంది కదా అని చెప్పేసి ఆడు హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి అబ్బో చాలా మంచోడు అనుకోకండి మీరు. అది చెప్పపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని అందరూ మంచోళ్ళు ఏమనుకుంటారు. ఇంకొకడు ఉంటాడు, అసలు ఆడికి పాపం లేకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటాడు కనుక హాస్పిటల్కి వెళ్ళి పని ఏముంది ఇంకా. ఏమా 2 రకాలు ఎవడనో అర్థం చేసుకుంటా ఉండదు ఇక్కడ. అందుకని ఇది అది అంటాక లేదు. చాలామంది అంటూ ఉంటారు, ఒరే ఆడు మంచం మీదే చచ్చిపోయాడురా, మంచి మరణం, అసలు ఆడు మంచం పట్టలేదురా, అలాగే చచ్చిపోయాడురా, పాపం చాలా మంచోడురా, మంచి మరణం వచ్చిందిరా ఆడికి అంటాడు. ఎవరికైనా యాక్సిడెంటే చచ్చిపోయాడు అనుకో, అయ్యి బాబోయ్ అలాంటి చావు ఎవరికి రాకూడదురా అంటాడు. ఈ జ్ఞానం అనమాట అది. అంటే అపోస్తుల్ని కత్తితో నరికేశారు, నూనెలో ముంచి నంపేశారు, అందరూ కూడా బలవన్ మరణాలే. అంటే అపోస్తులు అందరూ దరిద్రులు అనమాట వీళ్ళ లెక్కనే. కయ్యను అన్నయ్య మీద పడి హేబేల్ని చంపేశాడు. హేబేల్ని చంపేస్తే హేబేల్ దరిద్రుడు అనమాట వీళ్ళ లెక్కల ప్రకారం. కానీ కయ్యను ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు కాబట్టి మంచోడు అనమాట. ఇలాగ అర్థం చేసుకుంటూ ఉంటారు మనుషులు, అర్థం లేని మనుషులు ఉంటారులండి, వాళ్ళ గురించి వదిలేండి. పాయింట్ ఏంటంటే ఈ సియోను మందిరములో నుంచి దేవుడు ఈ మందిరాన్ని తిరగేసేసి ఎవరి చేత తిరగేయించాడు? వీడి చేత ఈ మందిరాన్ని పాడు చేయించేసి వీడిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. అలాగే పెట్టుబడిన వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళారు, ఇక్కడేమో బబులోనికి వెళ్ళారు, బబులోనియన్గా అక్కడ ఉండారు. వాళ్ళు పెట్టిన టార్చరు, బాధ, కష్టం, ఇబ్బంది, కుక్కలాంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. వచ్చేసాక వీడికి బుద్ధి వస్తుందా రాదా? రావాలా రాకూడదా రూల్ ప్రకారంగానే? ఇప్పుడు ఇతను ఏమవ్వాలంటే ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మన కుటుంబ పరిస్థితులు కానీ మన ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు ఈ రోజున జస్ట్ ఒక హాస్పిటల్ అనుకోండి, దీన్ని హాస్పిటల్ అనుకోండి. ఇప్పుడు చెల్లి నూకరత్నం ఏడ్చిందా? ఇలా 2వ కేటగిరీ, ఇక్కడ ఉండి తప్పులు చేసి పాపాలు చేసి వ్యభిచారం చేసి మోసం చేసినా హ్యాపీగా ఉండేవాడు ఇంకా నరకమాడికి. ఆడికి దెబ్బ తగులుతలేదంటే దాని అర్థం నరకమాడికి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష. ఇక్కడ కాస్తో కోస్తో దేవుని మందిరాన్ని మానేసో లేకపోతే ఏదో ఇబ్బందులుండో ఏదో జరిగింది కాబట్టి వీళ్ళకి కొంచెం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? వీళ్ళని చంపేయాలనుకుంటున్నాడా? మనసును మార్చాలనుకుంటున్నాడా? మనసు మార్చాలనుకుంటున్నాడు. అందుకని వీళ్ళు నూకరత్నానికో లేకపోతే బుజ్జికో వచ్చే కాలికి దెబ్బ తగిలింది, బుజ్జికి పట్టించుకోలేదు.
నేను ఎన్నోసార్లు చెప్పాను, తమ్ముడు ప్రార్థనకు రా, ప్రార్థన వచ్చేస్తానులే అన్నయ్య వచ్చి. ఎప్పుడు కూడా అగౌరవంగా నన్ను ఎప్పుడు బుజ్జి మాట్లాడలేదు. ఎప్పుడు గౌరవించాడు, ఎంత తాగున్నా గౌరవించాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా దాంట్లో కట్టుకునే మాట్లాడాడు తప్ప ఎక్కడైనా నన్ను దిగితే సైకిల్ దిగేస్తాడు లేదా బండి దిగేస్తాడు. ఎప్పుడు నా విషయంలో సేవకుడిగా తమ్ముడిచ్చిన గౌరవం చాలా గొప్ప విషయం. అయితే అదే మరి మందు తాగాననే ఉద్దేశంతోనో లేకపోతే సిగరెట్ తాగుతున్నానన్న ఉద్దేశంతోనో మొత్తానికి ఏంటో తెలదు. కానీ సరే నేను మందిరానికి వెళ్ళననే ఒక ఈ పరిస్థితులు ఎలాగ వెళ్తానని అనుకున్నాడో తన మనసు ఏంటో నాకు తెలదు. కానీ రమ్మన్నాను బుజ్జిని, రాలే. కాలుకి దెబ్బతేలింది, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడమ్మా. మీకు తెలుసు కదా ఊరులకి, అందులోకి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు తెలుసు కదా, నడవలేని పరిస్థితుల్లో. నాకు తెలిసి 2 సార్లు అది. తర్వాత చెప్పాను రాలేదు తమ్ముడు. ఇప్పుడు ఆ తర్వాత తన బిడ్డకి ఇలా జరిగింది. బిడ్డకి జరగగానే ఎక్కడొచ్చింది కదలిక? బిడ్డేమో హాస్పిటల్లో ఉన్నాడు, చెల్లేమో ఇక్కడ ఏడుస్తుంది. ఇప్పుడు బిర్యానీ తింటాకు ఉందా, వంట చేసుకోవడానికి ఉందా, ఏమన్నా ఉందా, సుఖం ఉందా? హాస్పిటల్లో ఎలాగుంటుందో మీకు తెలదా? ఎంత బాధపడి కష్టపడుతుంటే ఒకవైపు నుంచి బుజ్జికి నిద్ర లేదు, ఒకవైపు నుంచేమో డబ్బులు, ఒకవైపు నుంచేమో కుర్రోడు బాధ. వచ్చిన వాళ్ళు అలాగా సిరంజిలు పెట్టేసి మొత్తం మనిషిని అతలకుతలం చేసేసి సూదులు దింపేస్తుంటే ఓ తండ్రి తట్టుకోగలుగుతాడా, ఒక అమ్మ తట్టుకోగలుగుతుందమ్మా? తట్టుకోలేదు. అందుకని ఆ రోజు నేను చెప్పాను ఫోన్ చేసి, ఇప్పుడు అడగండాలని, మీరు ఇప్పుడైనా సరే ఎప్పటికీ ప్రార్థన మానకుండా మేము కుటుంబం అంతా మందిరములో ఉంటాం, సియోనులో ఉంటాం అని మొక్కుబడి చేసుకోండి తల్లి అని చెప్పానా లేదమ్మా? నోగరత్నం చెప్పి అలాగే మోకరించి అలాగే చేశారు. అమ్మాళ్ళు చేశారు. ఆ తర్వాత రోజు ఆదివారం వచ్చింది, అంటే అక్కడి నుంచి వచ్చేసారు ఇంటికి. నెక్స్ట్ ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చే లోపల ఇద్దరు ఏం చేశారంటే బుజ్జిని అలా పెద్ద అబ్బాయి గుండ్లు చేయించుకున్నారు. వాళ్ళు ఎందుకు చేయించుకున్నారు? వదిలేండి, ఆ గుండ్లు కూడా వదిలేండి. గుండు చేయించుకుంటే నేను ఫోన్ చేశాను, రవితో చెప్పాను లేకపోతే తనకు చేశానో నాకు గుర్తులేదు. ప్రార్థనకు వచ్చాడు తమ్ముళ్ళు అన్న, అన్నయ్య వచ్చేద్దామని ఉంది కానీ గుండు చేయించుకుని ఉన్నాం ఇద్దరుమని అన్నాడు. తమ్ముడు గుండు చేయించుకుంటే ఏముంది తమ్ముడు, గుండుదేముంది, దేవునికి నువ్వు సాక్షిగా నిలబడాలి, మొక్కుబడి చేసుకున్నారు అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో మీరు మానొద్దు అంటే, మరి రాజనగరం పోయాడో ఎక్కడికి పోయాడో అది కానీ క్యాప్లు కొనుక్కొచ్చారమ్మ. ఇద్దరికి సేమ్ నల్ల క్యాప్లు కొనుక్కుని ఇద్దరు పెట్టుకుని వచ్చి సరిగ్గా ఆ చర్చి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చేసేస్తే దీవంతాం కదా, ఆ టైంలో ఎలా తీశారు గుండు. ఇద్దరు తీశారు. మొక్కుబడి చెల్లించుకున్నారా లేదా? చెల్లించుకున్నారు. తప్పనిసరిగా దేవుని మందిరంలో 4 ఉన్నారు. వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ చిన్న కొడుకు వాళ్ళ అబ్బాయి, అమ్మ ప్రార్థనకి వెళ్ళిపోతాను అని అన్నాడు. చెల్లి అన్నాడు. చక్కగా ఇప్పటికీ వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్యన మళ్ళీ బుజ్జి ఆగుతున్నాడు. తమ్ముడు కరెక్ట్ కాదని చెప్తున్నాను. అలాగే సియోనులో నుండి ఎప్పుడైతే దేవుడు పక్క గెంటాడు, దేవుడు గెంటాడా మనిషి గెంటాడా? అర్థమవుతుందా మీకు? మందిరంలోనికి రాకుండా ఎందుకు చేశాడంటే హృదయం మారాలి. వారి హృదయం మారాలని ఇశ్రాయేలు ప్రజలను ఇంకొక చోటకి తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు చదవండి 5వ వచనం. సియోనులోకి తిరిగి వచ్చిన కాదమ్మా, ఇది 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చారో, ఎప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారో, నిన్న చెప్తున్నాడు జేమ్స్ చెప్తున్నాడు, రవి వాక్యం చాలా బాగా పట్టుకుని బాగా చదువుతున్నాడని. కుర్రోడు బాగా చదువుతాడు, ఆ కుర్రోడిని బాగా చదివించండి, అలా చేయండి అని చెప్పాను. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉందమ్మా? ఏదైనా బాధలు కానీ ఇబ్బందులు కానీ ఆ కొడుకు బాగున్నాడమ్మా? బాలేదా? కన్నీళ్ళు విత్తారు హాస్పిటల్లో ఉండగా. ఆ కన్నీళ్ళతో పంట ఏం చేశారు? సంతోష గానముతో కోసారు. ఆ మొక్కుబడి వారి జీవితాంతం మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవునికి కోపం కన్నెర్ర చేస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా బుజ్జికి కానీ చెల్లికి కానీ వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు కానీ దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. కన్నీళ్ళతో విత్తారు హాస్పిటల్లో. ఈ రోజున
మరలా డిశ్చార్జ్ అయ్యి నేను కూడా ఆశ్చర్యపోయాను. కనీసం ఈ చిన్నపిల్లడు కదా, కొన్ని రోజులు ఇంకా ఉంచమంటారేమో, ఇంకా ట్రీట్మెంట్ అంటారేమో అనుకున్నాడు. ఆ చిన్న ట్యాబ్లెట్లతో అయిపోయింది, సింపుల్గా అయిపోయింది వాళ్ళకి హాస్పిటల్లో. లేదంటే లక్షలతో అయ్యే ఖర్చుని సింపుల్గా మార్చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. కాబట్టి ఎవరు కూడా సియోనుని విడిచిపెట్టకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సియోనులో నుండే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏనాడైతే దేవుని మందిరం పోద్దో, ఏనాడైతే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం పోద్దో, ఇంట్లో ప్రార్థన పోద్దో, ఇంట్లో దేవునికి విరుద్ధమైన భావజాలాలు ఉంటాయో, మొదలైపోద్ది. ఎవడో కూడా వస్తాడు పాడు చేస్తాడు. కాబట్టి కన్నీటితో విత్తినటువంటి వాడికి ఏం చేశాడమ్మా? సంతోషగానముతో పంట కోసెను అని చెప్తున్నాడు. అక్కడ దక్షిణ దేశములను చూసావా, అది ఎప్పుడు ఎండిపోయిండే దేశం. ఎండిపోయిండేటువంటి నేలలో వర్షం కురిస్తే ఎలా ఉంటుందమ్మా పంట? ఎండాకాలంలో ఎండిపోయిన భూమి వర్షాకాలంలో ఎలా ఉంటుంది? పచ్చగా ఉన్నట్టుగా మీ జీవితాలు పచ్చగా మారాలంటే దేవునికి ఇష్టంగా నీ ఇల్లు ఉండాలి, దేవునికి ఇష్టంగా నీ బ్రతుకుండాలి, దేవుని మందిరములో నుండే దీవించబడాలి. అసలు మందిరమే మూసివేయబడితే ఏమ్మా, అజర్య టైంలో ఏ దరిద్రం అయితే వచ్చిందో మన కుటుంబాలలో ఏ దరిద్రము ఎప్పుడు వస్తుందో తెలీదు. కాబట్టి మందిరము న్యాయమైనదై ఉండాలి, సత్యమైనది ఉందో లేదో చూసుకోవాలి. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జ్ఞానవంతుడట ఏం చేస్తాడు? ఏది చెప్పినా పరిశీలన చేసుకుంటాడు గ్రంథంలోంచి. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఏది చెప్తే అది వింటాడు. అంతేనా? బైబిల్లో సామెతల గ్రంథంలో. అందుకని మీరు అందరూ ఎలా తయారవ్వాలనుకుంటున్నానంటే, నేను జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. మీరు జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? బైబిల్ తెలియాలి. ఎవరు వాక్యములో చెప్తున్నారా, ఎవరు లోకానికి దీన్ని నడిపిస్తున్నారో చూసుకోవాలి. మీరు బ్రతుకు మారలేని ఆశీర్వాదం నిన్ను నరకానికి నడిపిస్తుంది. ముందు బ్రతుకు మార్చాలి, జీవితాన్ని మార్చాలి, జీవితాన్ని పాపాన్ని క్షమాపణ కొడాలి. ప్రతి ఇంటి మీద ఏంటమ్మా పాపాల మూట ఉంటే నీ జీవితం ఏం బాగుంటుంది? ఏం బాగుంటుంది? నువ్వు చచ్చే నాటికి నీ పాపాలు క్షమించబడాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కల్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ కల్ట్ ఏమవుతుందంటే పాపంలాగా ఉంటుంది, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, దీవెనలు వచ్చేస్తున్నాయి అంటే ఎక్కడో నీకు పొరపాటు జరుగుతుంది. బ్రతుకు మారకుండా నీకు ఆశీర్వాదం వచ్చిందంటే అదేదో నీకేదో ప్రాబ్లం ఉంది, అక్కడ ఎక్కడో జరుగుతుంది, ఏదో మిస్టేక్, ఎవడో నిన్ను మోసం చేస్తున్నాడని అర్థం. అందుకని అనేకులు నా నామం పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని లోకా సువార్త 21వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. మత్తయి సువార్త అంత్యదినాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. బ్రతుకు మారకుండా ఏ వ్యక్తికి ఆశీర్వాదం వచ్చిందో, జీవితం మారకుండా, నోరు మారకుండా ఎవడికి ఆశీర్వాదం వచ్చిందో వాడు రాంగ్ ట్రాక్లో ఉన్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సియోనులో మనం ఏం చేయాలంట? ఇక్కడి నుంచి చూడండి అమ్మా, అది చదివేసి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. సియోనులో తిరిగి వస్తున్నారంట. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. జనరల్గా హాస్పిటల్ అంటే అక్కడ బబులోని లేకపోతే ఇంకొకటి ఎక్కడైతే శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళారో అక్కడి నుంచి ఇప్పుడు ఎలా తిరిగి వస్తున్నారు చెప్పండి? బుజ్జి నోకరత్నం బాబుని తీసుకుని ఎక్కడి నుంచి బయలుదేరారు? కన్నీళ్ళు విత్తారు. దేవుడు ఆ కన్నీటి ప్రార్థన, సేవకుని ప్రార్థన, సంఘం ప్రార్థన, పట్టుదలగా చేసినటువంటి ప్రార్థన, వారు మొక్కుబడి దేవుడు విన్నాడు. వినగానే వారి జీవితాలను ఏం చేశాడు? ప్రమాదంలో చిక్కుకున్న వాటిని విడుదల చేసి దేవుడు స్వస్థపరిచి ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలాగుంటుంది? వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది? మనసు వెళ్ళినప్పుడు కన్నీటితో ఉంటుంది, వచ్చినప్పుడు ఎలాగ వస్తున్నారు? సంతోషంగా వస్తున్నారు. మీకు ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. దేవునికి స్తోత్రం. అలాగ ఆనందంతో రావడానికి కన్నీరేనా? కన్నీరు. దేవుని దగ్గర మొక్కుబడి, ఆ మొక్కుబడి చాలా చాలా ఇష్టం దేవునికి. ఇక నుంచి నేను అందుకని యోబు ఏం చేశాడంటే, కొంచెం కన్ను కొంచెం తిరంగా ఉండదనుకుంటా యోబు గారికి. అంటే ఊరికే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కంటితో అనుకున్నాడట, తేడాగా చూసావనుకో నువ్వు చచ్చినట్రా అని దేవునికి ఒట్టెట్టుకున్నాడంట. మొక్కుబడి ఈ కంటికి. ఇంకా అందరినీ చెల్లిలాగే చూడాలనుకున్నాడంట ఈ కంట్లో. ఎప్పుడైతే నేను తేడాగా చూసానో చచ్చినట్టే అనుకున్నాడంట. అంతే. ఇంకెప్పుడైనా తేడాగా చూస్తుంది ఇది చచ్చిపోద్దా? నువ్వు కానీ 10వ తరగతి పాస్ అవ్వకపోతే వీళ్ళ నాన్న నీకు సైకిల్ కొన్నావు, బండి కొన్నా అన్నాడు అనుకోండి. ఇప్పుడు చాలామంది సైకిల్ కోసం, బండ్ల కోసం చదువుతున్నారు. అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడుని.
ఒరే నువ్వు పాస్ అవ్వు నీకు ఇది కొంటాను, పాస్ అవ్వు నీకు ఇది చేస్తానంటారు కదా. అలాగా పాస్ అవ్వకపోతే మరి 2 గేదెలు కొంటాను అంటూ ఉంటారు పిల్లల్ని. అలాగా కంటితో చెప్పుకున్నాడట ఇది కొంచెం తేడాగా ఉండకూడదని. ఏమా అలాగే నువ్వు ఏదైతే ఇబ్బంది ఉందో నీ జీవితంలో ఆ ఇబ్బందిని మొక్కుబడి చేసుకో. ఇంకెప్పటికీ దాని జోలికి నువ్వు చచ్చినట్టు అనుకో, అంతే. ఇంకెప్పటికీ మానవం. ఎందుకంటే ఈ శరీరం మామూలుది కాదు. ఇది ఎప్పుడు పడగొడేద్దో తెలదు, ఎప్పుడు నాశనం చేస్తుందో తెలదు. మనం పోరాడాల్సింది 2 ఒకటి శరీరంతో, 2 అబద్ధ బోధకులతో. గుర్తుపెట్టుకోండి, మనం పోరాడాల్సింది శరీరంతో, ఇది నిన్ను పడగొడుతుంది. 2 అబద్ధ బోధకులు పడగొడతారు. ఎందుకంటే అనేకులు నా నామం పేరట వచ్చి మోసం చేస్తారు. మోసపోకండి. ఇదిగో అది ఉందని ఇది ఉందని, ఏదో అక్కడ ఇలా జరిగిపోతుందని, అక్కడ అలా జరిగిపోతుందని, ఇక్కడ ఇది ఉందని అక్కడ అది ఉందని చెప్తారు. దేన్ని చూసి భయపడకండి. 10,000 మంది వెనకబడిపోయినా, అటేపు కూలిపోయినా నువ్వు మాత్రం నిశ్చయంగా ఉండు. ఆడికి భయం కానీ నీకేట్రా భయం, నిలబడంతే అలాగా అన్నాడు దేవుడు. మొత్తం అయిపోతుందండి, మన పని అంతా అయిపోతుందన్నా సరే, యుగాంతం వచ్చేస్తుందన్నా సరే, అగ్ని దిగొచ్చేస్తుందన్నా సరే, ఎవడో చంపేస్తాడన్నా సరే, నువ్వు కదలకలాగా నేనున్నాను నీకు అని దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవుడు భయపడేవాడు కాడు, దానికి దీనికి భయపడేవాడు కాడు. ఏమా ఏదో యుగాంతం వచ్చేస్తుంది లేకపోతే అగ్నిగుండం వచ్చేస్తుందంటే నీకెట్టుకు భయం? పాపాత్ముడికి భయపడాలి కానీ నీకేటి భయం? నువ్వు మాత్రం నిశ్చయంగా ఉండు. మనుషుల్ని ఎలా భయపెడతారు అని చెప్తున్నాడు అనమాట. నా మాటలు అర్థమయ్యా? ఇప్పుడు చూడండి, హాస్పిటల్లో ఉన్నారు, అక్కడి నుంచి ఆటో ఎక్కారు, ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తూ యాత్ర అయినది పైన చూడండి, యాత్ర కీర్తన. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు. వస్తూ సియోనులోకి తిరిగి వస్తున్నటువంటి టైంలో వాళ్ళు పాడుతున్నటువంటి పాట ఇది. ఆ పాటలో టకటక చదివేయండి. 3వ వచనం చదవమ్మా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చేశాడమ్మా, సంతోష గానాలతో చక్కగా వస్తూ ఎంత బాగుందంటే వాళ్ళ పని, అంత ఆనందగానముతో నిండి ఉండెను. అక్కడ చూడండి ఏముంది, మనము కల కనిని వారి వలె నుంటిమి, మన నోటి నుండా నవ్వు ఉండేను. అందరూ నవ్వండి. ఇప్పుడు బుజ్జి ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? మైకిచ్చుకొని అని నవ్వుడా? నవ్వు కారణం ఏంటి? ఒకప్పుడు కన్నీరున్నా, ఒకప్పుడు వేదనున్నా ఆ మనస్సులోకి ఇప్పుడు ఏమొచ్చింది? నవ్వు వచ్చింది. అందుకని ఏ ఇంట్లో కన్నీరు, ఏ ఇంట్లో బాధ ఉందో ఇమిడియట్గా మొక్కుబడి. ఆ మొక్కుబడి ఏంటో తెలుసా? దేవుని మందిరము విడిచిపెట్టకూడదు. అవడో ఏనాడైతే దేవుని మందిరం విడిచిపోయామో, ఏనాడైతే దేవుని మాటల్లో నుంచి పోయామో, ఏనాడైతే దేవుని విడిచిపెట్టేసామో ఆనాడే నీలోకి ప్రారంభమవుతుంది నీ జీవితం పాడైపోద్ది. అందుకని నీ బిడ్డ, నీ కుటుంబం ఎందుకే ఎలాగుందట? ఇప్పుడు పడిన కష్టం ఎలాగుందంటే వీళ్ళకి ఇప్పుడు పడిన కష్టం ఎలాగుందని అడిగా. కల్లాగా ఉందంట. కళ ఎప్పుడు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఏమో పగట కళ కలిగిన వాళ్ళ గురించి నేను చెప్తలేదు. జనరల్గా కళ ఎంతసేపు ఉంటుంది? కళ ఎంతసేపు? మార్నింగ్ 5 దాకా వచ్చేస్తుంటుంది కళ. కొంతమంది అంటూ ఉంటారు తెల్లారుజామున వచ్చింది నిజమైపోద్ది. మీరు ఇది ఎక్కడ బైబిలో? తెల్లారుజామున వచ్చిందంట నిజమైపోద్దంట, అర్ధరాత్రి వస్తేనే మరి అబద్ధం అయిపోద్దా? మొత్తానికి కళ అనేది ఏమవుతుందంటే నువ్వు ఆలోచించి పడుకుంటావు కదా, అది వస్తుందండి. ఆ తర్వాత గొడవ. ఇప్పుడు కళ ఎంతసేపు ఉంటుంది అంటున్నాను? రాత్రికి వస్తుంది ఏదో కళ, పొద్దునకి ఏమైపోతుంది? అరే కళ ఏదో వచ్చిందిరా, రాత్రి ఏదో వచ్చిందిరా అంటే జస్ట్ ఇలా పడుకుని లేచి లోపల అయిపోద్ది. ఇప్పుడు తమ్ముడు బుజ్జి కుటుంబంలో బాధ కన్నీరు ఎన్ని రోజులు ఉంది? కళ వచ్చి ఇలా పోయినట్టుగా ఉందన్నమాట. కళ వచ్చి పోయినట్టుగా ఉందట. నిజంగా ఉందా? అలాగా ఉంది. దానికి కారణం ఏంటి? మొక్కుబడి. దేవుని మందిరాన్ని ఏది కోల్పోయామో ఆ మందిరములోనే నేను ఎప్పటికీ నిలుచుంటానని వాళ్ళు ఏం చేశారమ్మా? మొక్కుబడి చేసుకున్నారు. మొక్కుబడి చేసుకున్నట్టుగానే ఇప్పటికీ మళ్ళీ బుజ్జి తగ్గుతున్నాడు. తమ్ముడు తగ్గొద్దు అని ప్రతి ఒక్కరిని నేను ఎందుకు చెప్తానంటే, సియోను మందిరములో అక్కడే ఉంది నీ ఆశీర్వాదం, అక్కడే ఉంది నీ దీవెన, అక్కడే ఉంది అద్భుతం, అక్కడే ఉంది మేలు. అక్కడ నుంచి పోగొట్టుకుని నువ్వు ఎక్కడ తిరిగినా, ఒకవేళ తిరిగినా దొరికిందంటే అది నిన్ను దేవుడు నరకానికి నడిపిస్తున్నాడేమో చూసుకో. దేవుని మందిరములో ఉండి దేవుని మాట ప్రకారంగా బ్రతికితే అప్పుడు నీకు వచ్చే ప్రతి ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చేది. ఇంకా మిగతాది ఏదొచ్చినా అది నీకు ఏదో మాయ జరుగుతుంది, ఎక్కడో మోసపోతున్నాను. ఏమ్మా పిల్లల్ని ఎత్తిపోతే ఒక మిఠావండ్లు ఎత్తిపోయారో చూసావా? అరే ఈడు మా అమ్మ అసలు మిఠావండి ఎట్టదు,
చాక్లెట్ వద్దంటది, ఐస్ క్రీమ్ కొనంటది, ఏమనంటది. ఈడవడ వచ్చి మిఠాయి ఎంత ఇచ్చేస్తున్నాడు ఆడవడ తెలదు. ఇచ్చేస్తున్నాడంటే ఏదో ఉందని పెద్ద ఎదిగా కానీ అర్థం అవ్వాలా, చిన్నప్పుడు అంటే అర్థం అవ్వాలి. అమ్మా ఎవడన్నా వచ్చి మిఠాయి కానీ బొమ్మలు కానీ ఏదన్నా ఇచ్చి ఆటో ఎక్కమంటే ఎక్కొద్దమ్మా అని చెప్తుందా అమ్మ? చెప్తుందా? చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎవడో మిఠాయి అట్టుకొచ్చాడు ఎంత, నీకు ఆల్రెడీ ఇంట్లో ఎడతలేదు, ఏం ఎడతలేదు, ఏమి దొరికితే పంచదార వేస్తున్నావు నోట్లో. అలాంటిది ఇంత లడ్డు ఉందండి, ఎలాగుంటుంది ఇప్పుడు? ఆశ కలుగుద్ది కదా. టప్పని ఎక్కేవనుకో ఆటో, ఊరు దాటిదాకా లడ్డే ఉంచుతాడు, తర్వాత బుట్టలాడతాడు. అర్థమవుతుందా? సేమ్ అలాగా ఇదేంటరా, నా పాపం మారలేదు, నా నోరు మారలేదు, నా బుద్ధి మారలేదు, నా ఆలోచన మారలేదు, నేను చేసే పనులు ఏది మారలేదు, అయినా దేవుడు ఎలా దీవించేస్తాడు నన్ను? చిచి, ఏదో రాంగ్, ఎక్కడో జరుగుతుంది, నేను ఎక్కడో రాంగ్ రూట్లో పోతున్నాను, నా జీవితం ఏదో అయిపోద్దు బాబోయ్ అనుకోవాలన్నమాట మనిషి. అంతే తప్ప బాబాయ్ పాపాన్ని వదులుకోలేదంట, ఏం వదులుకోలేదంట, టచ్ అన్నాడంట, ఏమొచ్చారు కవల పిల్లలు పుట్టారంట. పుట్టేస్తే ఇప్పుడు ఎలాగుంటుంది అంటే ఏదో తేడా ఉందన్నమాట. అర్థం చేసుకోండి అన్నమాట. జీవితం అంతా నాకు ఎవరో పెట్టారమ్మా వీడియో, మనకి టీవీ కొనేంటి త్వరలోని చర్చిలో, ఏమా అన్నీ అనుకుంటున్నాం, కెమెరా అనుకున్నాం వచ్చేసింది, ల్యాప్టాప్ అనుకున్నాం వచ్చేసింది, గేట్ అనుకున్నాం వచ్చేసింది, 75,000 పెట్టాడు. ఏమ్మా దేవుడు ఆ 75,000 కోసం శ్రీని ఎంతగా ఎన్ని రోజులు కట్టబడ్డాడు? అసలు కష్టపడి ముందు అనుకున్నాడు అంటావా గేట్ ఎడదామని? మీరు దేనికోసం కష్టపడుతున్నారు? మీరు అనుకుంటున్నారు నా కోసమేనని, కాదు, అక్కడ దానికోసం. కాబట్టి టీవీ పెట్టారనుకోండి, అడ్డమైన కల్ట్ అంతా వేస్తాను మీకు టీవీలో. కల్ట్ మీకు ముందు చూపించి దానికి వాక్యాలు చూపించి చెప్తాను. ఇంకా నాకు ఆశ అవుతుంది, అది మిగిలిపోయింది. స్క్రీన్ అన్నా టీవీ అన్నా వచ్చేసింది అనుకోండి, ఇంటర్నెట్ ఉంది మనకి, ప్రతి ఒక్కడ బండారం అందులో వేస్తాను మీకు వాక్యం చూపించి. నేను వాక్యం లేకుండా ఏది చెప్పను, ఎందుకంటే మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరం. ఇది కుదురుండదు, ఏదో పాపంలో పడగొడుతుంది, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది అబద్ధ బోధకులు, వాళ్ళని జాగ్రత్తగా దీంతో చూసుకోవాలి. ఈ రెండు, ఒకటి అక్కడ చూపించాననుకో టీవీలోని, ఇంకోటి శరీరంలో మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? చూసుకోకపోతే నేను చూపిస్తాను కదా, అందుకే ప్రతి ఇంటికి వస్తున్నాను. కాబట్టి ప్రతి రెండు పోరాడేస్తే వచ్చేసిందే మీకు పరలోకం. ఈ రెండిట్లోనే పడతాడు మనిషి పెడితే. కాబట్టి ఇప్పుడు బుజ్జి కుటుంబంలో ఏముంది ఇప్పుడు? అమ్మా నవరత్నం, నవ్వుందా బాధ ఉందా? గట్టిగా నవ్వు, కెమెరా తిప్పమ్మా. కాబట్టి కలలాగా అయిపోయిందంట ఈ బాధ అంతానే, కుటుంబంలోకి ఏమొచ్చింది? నవ్వు వచ్చిందంట. అందుకని ఎప్పుడూ మందిరాన్ని విడిచిపెట్టకుండా సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు. కాబట్టి నీ ఏడుపుని నవ్వుగా మార్చే దేవుడు నీకున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, సియోను విడిచిపెట్టకు, సియోనులో ఉన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టకు, ఆ మేలు విడిచిపెట్టకు, ఎలాంటి పరిస్థితి వచ్చినా మందిరాన్ని విడిచిపెట్టకు. అలాగ నువ్వు దేవునికి కృతజ్ఞతాభావంతో నీ జీవితాంతం మీ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉంటే, అక్కడ చెప్పిన విషయాల ప్రకారంగా నీ కుటుంబాన్ని, నీ ఇంటిని ఏలుకుంటే దీవెనలో వర్షం కురుస్తుందని, ఆకాశపు వాకండ్లు నిప్పుతానని, పట్టజాలని దీవుల్ని మీకు ఇస్తానని, నీ రాకపోకల యందు నేను తోడుగా ఉంటానని ఎన్ని చెప్పాడో. 1, 2 కాదు, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం అంతా అదే. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దీవించేస్తాను, లోపలికి వెళ్ళినప్పుడు దీవించేస్తాను, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించేస్తాను, పంట ఏది నువ్వు చేస్తావో పట్టిందంతా బంగారం చేసేస్తానని ప్రభు వాక్యం నీకు సెలవిస్తుంది, ద్వితీయోపదేశకాండం 28. కాబట్టి మరి నవ్వుతూ సంతోషంగా మీ కుటుంబాలు బాగుండాలంటే ఒక్కటే గురి, శరీరంలో వచ్చే క్రియలతో పోరాడడం, అబద్ధ బాధకులతో పోరాడడం. ఈ రెండు జరిగేది ఎక్కడ? సియోనులో కత్తి ఇస్తాడు నీకు. కత్తి అంటే మామూలు కత్తులు ఎట్టుకొచ్చారు కాక, ఏమిస్తాడు? దేవుడి వాక్యం, ధర్మశాస్త్రం, దేవుని మహాజ్ఞానం నీకు ఇస్తాడు. ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే నీ గోలోకి వచ్చిందో పోరాడుకుంటూ పోతావు. ఇటుమంది అసలు భూకంపాలు వచ్చిపోయినా సరే, భూకమ్మ ఎలాగొస్తుందో చూద్దాం అన్నట్టు వెళ్ళాలన్నమాట. నువ్వు అంత ధైర్యాన్ని, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, పిరికోడు కాదు. పిరికివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ధైర్యంగా పోరాడండి. ప్రభు వస్తున్నాడు. ఈ లోకంలో ఏది కల్ట్ ఉందో, ఏది దేవునికి విరుద్ధమైనది ఉందో విడిచిపెట్టండి. ఈ రోజున నూకరత్నాన్ని, బుజ్జిని, వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలని దేవుడు బహుగా దీవించాడు, నిజంగా దీవించాడు. ఎందుకంటే లేదంటే ఆ 7 పెన్నోళ్ళను ఇశ్రాయేలుకైనా 400 సంవత్సరాలు ఏడ్చారు. వీళ్ళకైతే ఎలాగొచ్చిందంట? కలలాగా, కలొచ్చిపోనట్టుగా, ఏదో పీడకాలు వచ్చిందిరా అంటారు చూసారా, అలాగ వచ్చిపోయింది అంతే. తర్వాత ఏమొచ్చింది? ఆటో ఎక్కగానే నవ్వు వచ్చింది. ఎందుకంటే ఈ రోజున ఎంతో ప్రేమగా కట్టుకున్నారు ఇల్లు, ఇది తాకట్లో ఉండి మొత్తం పోనమాట.
ఎంతేమమ్మా, అన్ని కుటుంబాలు ఆరిపోలేదు. కాబట్టి దయచేసి ఎవరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి. దేవుని కొరకు బ్రతకండి. చెల్లి, మళ్ళీ చెప్తున్నాను బుజ్జి, ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకు. అక్కడ వచ్చడమే కాదు, అక్కడ ఏం చెప్తున్నారో విను, గుండెల్లో పెట్టుకో, వెళ్ళో యుద్ధానికి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను దీవించకపోతే నన్ను అడుగు, దేవుడు నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఒకవేళ మరణమైతే పరలోకంలో ఉంటావు, నీ బిడ్డలు, నీ కుటుంబం శాశ్వతం పరలోక రాజ్యంలో ఉంటాం. అట్టి ధన్యత మీకు ఇక్కడికి వచ్చి విన్న వారందరికీ, మరి అందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నీ బలమైన నీ దక్షిణ హస్తమును మాకు తోడుగా ఉంచావు ప్రభు. తమ్ముడు బుజ్జి, చెల్లి నూకరత్నం, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. బలమైన నీ దక్షిణ హస్తముతో దీవించండి. ఈ కుటుంబానికి కృతజ్ఞతతో ఏర్పాటు చేసిన ఈ కూడిక ద్వారా అనేక మందికి సాక్ష్యము చెప్పారు తండ్రి. అది యూట్యూబ్లో మీరు ఇచ్చారు. అనేక మంది చూసిన ప్రతి కుటుంబం, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబంలో కల్ట్ లేకుండా, సియోనుని విడిచిపెట్టకుండా, నీ మందిరపు ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా నీ కాపుదలలో ఉండడానికి కృప చూపించండి. తమ్ముడు బుజ్జిని కానీ, చెల్లి నూకరత్నాన్ని కానీ, ప్రభు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కానీ ఎప్పటికీ మందిరాన్ని విడిచిపెట్టకుండా కృపా కాపుదలతో ఎల్లవేళలా దీవించబడుతూ వర్ధిల్లుతూ నలుగురికి సాక్షులుగా ఈ కుటుంబాన్ని నిలవబెట్టుకొనమని, అద్భుతమైనటువంటి పరిచర్య ఈ కుటుంబాల ద్వారా జరిగించుకొనమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, అలాగే ప్రభు ఈ కూడికను కృతజ్ఞతాభావంతో నలుగురికి సాక్షిగా నిలబడుటకు, నీవు చేసినటువంటి మేలును నలుగురికి చెప్పుకొనుటకు ఘనంగా ఏర్పాటు చేయబడిన ఈ కూడిక ద్వారా ప్రభువా ఎంతో ప్రభువా కుటుంబానికి దీవెనిస్తున్నావని నమ్ముచున్నాను. ప్రభు ఈ కుటుంబంలో ఉన్న నలుగురిని, వారి బిడ్డలను, వారి నాయన వారి బంధువర్గాన్ని సదా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాల వర్షములో నింపుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.